దీనిలో ఉన్న అర్థాన్ని మీరు ఆకలింపు చేసుకోండి. ఒక 10 మంది దీన్ని చూసి ఇంటర్న్‌షిప్ వైపు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే వాళ్ళని ఉద్యోగాల్లో, వాళ్ళ యొక్క కెరియర్‌లో, వాళ్ళ యొక్క భవిష్యత్తు వైపు నడిపించినా మాకు చాలా సంతోషమే. ఇది రాజు నేను చెప్పదలుచుకుంది ఇంటర్న్‌షిప్ గురించి. చాలా మంచిగా చెప్పారన్న. అంటే ఇంటర్న్‌షిప్ ప్రతి ఒక్క కంపెనీ వాడుతున్నది ఇదే, గవర్నమెంట్ చెప్తున్నది ఇదే. కాబట్టి మోస్ట్ హ్యాపెనింగ్ బజ్వర్డ్ ఇంటర్న్షిప్ ఇంపార్టెన్స్ ఏంటో మనం ఇప్పటిదాకా ఫణిరాజ్ జాలిగామ గారు చెప్పారు. పేరెంట్స్తో నేను కూడా ఒకటే చెప్తున్నాను, పేరెంట్స్ అయినా బంధువులైనా ఎవరైనా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, మీరు ఫస్ట్ డిగ్రీ అయిపోయిన ఏ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలనైనా జాబ్ ఎక్కడ చేస్తున్నావురా, జాబ్ వచ్చిందా నీకు అని వాళ్ళకి ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి మీరు చెప్పండి, ఇంటర్న్షిప్ చేస్తేనే జాబ్ వస్తుందిరా, నీ గ్రాడ్యుయేషన్తో నీకు జాబ్ రాదు, ఇంటర్న్షిప్ చేయండి, స్కిల్స్ నేర్చుకొని అప్పుడు కంపెనీస్ దగ్గరికి వెళ్ళి జాబ్ అడగండి. ఇది మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం. మేము సమాజంలోకి తీసుకెళ్ళాలనుకున్నది ఒకటే, ఇంటర్న్షిప్ ద్వారానే జాబ్స్ వస్తాయి అనేది పేరెంట్స్కి, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నది మా ఉద్దేశం. డిగ్రీకి జాబ్కి మధ్యలో ఇంటర్న్షిప్ అనేది ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్, తర్వాతే మీ పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఎక్కడో మీకు కలిసిన దగ్గర వాళ్ళకి మీకు జాబ్ ఏం చేస్తున్నారా, ఎక్కడ జాబ్ ప్లాన్ చేస్తున్నారా అని అడగకండి. మీరు